మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారు వేస్తున్నటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద గత ప్రభుత్వంలో ఆయన హింసించారని, దూషించారని, కొట్టారని, చంపబోయారని నానా రకాల కేసులు. అసలు ఈ కేసులతోనూ వీటిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి కేసుల మీద సత్వరంగా వాటిని ముందుకు తీసుకెళ్ళండి, వాటిలో అవుట్కమ్ ఇవ్వండి అనే దానికి సంబంధించి పోతే నీకేం సంబంధం, ఈ కేసులకి నీకేం సంబంధం అని చెప్పి రఘురామరాజు గారికి గట్టిగా ముట్టుకెళ్ళి వేసినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో. ఎట్లా చూడాలి సార్ అసలు ఏం? మొన్న వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ మొత్తం ఆ కేసులన్నీ గంప కొత్తగా ఒక చుట్టి ఇసిరి అవతలు కొట్టారు. నీకేటి సంబంధం అని, ఎందుకు నీకు ఈ లక్ష్మీపతి ఎవరాలని. సార్ ఒక్కటి గుర్తుంచుకోండి, పొలిటికల్ ఎరాలో వెంజెన్సీస్ ఆర్ వెరీ క్లియర్. వెంజెంట పాలిటిక్స్ చేసుకోమనండి, ఎవరు కాదనరు. కానీ ఏకంగా వ్యవస్థలనే శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నాం అనుకుంటే అది భ్రమలో. సో ఎందుకంటే గౌరవ ఈడీ, గౌరవ సిబిఐ, గౌరవ సుప్రీంకోర్టు ఇలాంటివన్నీ దే విల్ వర్క్ ఆన్ దేర్ టెరిటరీస్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ డిస్క్రిప్షన్స్ ముందు వీళ్ళందరూ నథింగ్. నాకు ఎవరి మీద కోపం ఉందా, సిబిఐ కేసు అర్జెంట్గా వేసి ఉరిశిక్ష చేసి కుదరరు. అండ్ మోర్ ఇవాళ మీకు రఘురామకృష్ణరాజు గారితో పాటు ఈ తపెల ఛానళ్ళకి కూడా ఒక డెఫమేషన్ కేసు ఎట్లా పడాలంటే పడితే కూడా నాకు తెలిసి సార్ వదలరు. ఎందుకంటే కంటిన్యూస్ బొంబార్డింగ్, కంటిన్యూస్గా ఇంకా మరి ఇంకా యాజ్ ఇఫ్ ఇవాళ రేపే తెల్లారేసరికల్లా అని ఆ చేజింగ్ టైప్లో చేశారు చూడండి. ఇవాళ బెంచ్ అయింది, ఇవాళ దీంతో సాయంత్రం అయిపోతుంది, ఈ కథలు విని 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 ఇసిగి ఆశారిపోయాం అందరం. సార్ అలాగే ఆయన నన్ను కొట్టేశారు, నన్ను చంపేశారు, అల్లాడవడ వచ్చి ముసుగేసుకు వచ్చాడట. ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం మొదలెట్టాడు ఆయన. తెలుగుదేశం వల్లే ఆయన కాపాడేస్తారు. తిరుపతిరావు, తులసిరావు ఎవరైనా అంతా పైనకి మన చేతగాలందరూ పోలీసులు చేత కదా నాలుగు పేకడం. అలా ఉన్న డెప్యుటేషన్ మీద పిలిచి అల్లక్కడి నీకు అల్లా మీద కోపం ఉందట కదా, ఒకసారా రివెన్యూ తీర్చుకుంది కానీ డెప్యుటేషన్ మీద తీసుకెళ్తారా, తలా తోకాలి అనే పనికిమాల చేత. అక్కడికి చూడండి, డైలీ సీరియల్ కథలు రాస్తారు. ఎవడైనా ఇంట్లో అంతంత బంగారు వేసుకుని ఆడాలి ఉంటారా సార్? ఒక కుళ్ళు నైటి తప్ప ఇంకోటి వేసుకుని ఉండరు. అలా ఆడితే ఆ సినిమా సీరియల్లో చూడండి దిగేసుకొని ఆ పట్టు గంభీరమైన బట్టలును, ఆ మొక్క కవలికలు ఆ ఊరింట్లో అలా ఉండరు. అలాగే ఈ రఘురామకృష్ణరాజు గారు కూడా దే ఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఎలివింగ్. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంటతో చేసిన ఒక 5 ఏళ్ల విధ్వంసం అండి. దానికి అధికారం కూడా వచ్చింది సార్. అయినా ఇంకా కడుపు మంటలు చాలట్లే. పని వాళ్ళు చేసుకోవచ్చు కదా సార్, ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్పు ఇచ్చారు, నేను కాదు. హ్యాపీగా వాళ్ళు పని చేసుకుని బయటకు వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇది మేము చేసిందంటే ఎవరన్నా 7 నెలలు అవుతుంది. ఇప్పటికి ఒక పక్క రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలన్నీ 1,50,000 కోట్లు ఆల్రెడీ 8 నెలల్లో ఎగ్జిక్యూషన్స్ కనబడుతున్నాయి. ఈ మనతో పాటు ఎలక్షన్స్ అయినట్లు ₹1 ఇచ్చిన పాపాను పోలే. ఏంటి ఇవాళ పేపర్ ఆర్టిక్ బ్యానర్ ఐటమ్స్ చూడండి. ఏం మాడుతున్నాం మనం, ఎక్కడున్నాం, ఏ పని చేద్దామని వచ్చాము ఆ పని తప్ప అర్థమైన పనులు, పనికిమాలిన పనులు ఎందుకవి. దానితో ఈ బొర తక్కువ ఛానళ్ళు మాకు అధికారం ఇచ్చారు, మమ్మల్ని హింసించినట్టో లేదా మేము చేసుకున్నట్టో మాకున్న కోపం అంతా తీర్చుకోవాలి కదా. ఇదేంటి, ఇది ఏమన్నా ఇదే కదండి. మీరు పెద్ద అయిన తర్వాత, చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, ఎవడో గిల్లాడో గిచ్చాడో ఏదో ఉంటుంది. మీరు పెద్ద అయిన తర్వాత ఒక ఎస్ఏ అవుతారు. అరే నన్ను చిన్నప్పుడు గిస్తూ ఉన్నాడు, మీకు కేసు పెట్టుకుని తీసుకెళ్తారు. ఎవరన్నా ఏమన్నా అర్థం ఉందో దాంట్లో? మేం కాదు కదా, ప్రజలే కదా సమాధానం ఇచ్చారు. ఎస్ సార్. మరి తల తోకాలేని పనికిమాల పనులు ఇవన్నీ. ఆయన స్థాయి చెప్తున్నాను కదా, రఘురామకృష్ణరాజు గారికి అక్కడెక్కడో ఉండవలసిన మనిషి అలా 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 రోజు రోజుకి కిందకి వెళ్ళిపోతున్నాడు ఆయన. అందులో ఇంకా గౌరవపదమైన ప్లేస్లో ఉన్నాడు ఆయన, డిప్యూటీ స్పీకర్. అందాతను అది అసలు కాన్స్టిట్యూషనల్ పోస్టులు అవి. ఓ డెకరం మెయింటైన్ చేయాలి. తమిళ సీతారాంలో సేమ్ అదే దరిద్రం అయితే ఎందుకీ పార్టీలు మార్చుకొని. లాస్ట్ టైం స్పీకర్ స్థాయికి తమిళ సీతారాం ప్రవర్తించిన దానికి చికాగా వస్తుంది అందరికీ. ఈయన కూడా అదే దరిద్రం అయితే ఎందుకు మీరు అందరూ నాకు అర్థం కాదు సార్. వాళ్ళు ఆగాలి. ఈవెన్ అయ్యన్ పాత్ర గారు కూడా అన్నెసరీ ఇష్యూస్ నెత్తికేసుకుని ఏం సాధిస్తారు వాళ్ళు? ఆ స్థాయి ఎదిగిన తర్వాత ఆయనకి చిన్న చితక ప్రొఫైల్స్ అవి. సార్ భాష, సమ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ అవన్నీ మార్చుకోవాలండి. మార్చుకోకుండా ఇంకా పాతకాలంలో ఆ రఘురామకృష్ణరాజు గారికి ఏటో మరి సినిమా యాక్టర్ అవుదాం ఏదో కోరికేమో నాకు తెలిసి ఆయనకి. ఎప్పుడు ఆయన పాపం అవ్వకుండా ఏదో ఈ వ్యాపారాలు ఇట్లో ఉండి రోజు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చాలా ఇబ్బంది పడుతుంటాడు ఆయన. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత రోజు పనికిమాల శాతం ఉండేది కదా, రోజు కూర్చోపెట్టి అన్ని అబద్ధాలు. జగన్ గారి ప్రవచనాల్లో రోజు ఈ స్క్రిప్ట్ రాసి అబద్ధాలు చెప్పేవాళ్ళు, కానీ టార్గెట్లు ఇచ్చి పని చేయించారు. సక్సెస్ అయింది కదా దాన్ని, జనాలు నమ్మారు కదా ఈ అబద్ధాలని. హ్యాపీ అయ్యి ఇంకా కూర్చోండి. ఇప్పుడు వ్యవస్థలు కూడా నమ్మాలంటే ఎక్కడవుతుంది?
ప్రజలంటే పిచ్చోళ్ళు కాబట్టి నమ్మారు. సుప్రీంకోర్టు ఏమైనా ఇదే వ్యవస్థలు అలా కాదు కదా. అది కాదని తెలుసుకుంటే చాలు. వాళ్ళకి అలవాటు పడిన ప్రాణం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఎంతో గేమ్ ఆడడం ఏమైంది, 5 ఏళ్ళు నేడు చేయగలిగారు, ప్రజలు ఏమైనా చేయగలిగారా, నేను చెప్పిన అబద్ధాలు నిజమయ్యాయి. ఇప్పుడు వ్యవస్థలతో గేమ్ చేస్తున్నారు అంతే. ఏమైంది, వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఇంకా పంచేంద్రియాలు ముసుగు కూర్చోడమే. ఇంకా సీతాపతి ఎవరు కుదరరు. ఎక్కడి వరకు వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళారు, ఇంక ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి లేదు కదా. సిఐఏ డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళడం ఎప్పుడు. సో ఇప్పుడు అమెరికా వేదికగా కూడా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సిఐ దగ్గర కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారా? పని పాట లేకపోతే అదే ఉంది. వెనకడికి ఒక సామెతడు కదా, పని పాటలు లేనప్పుడు పిల్లి తల కొరికాడని. 5 ఏళ్ళు పని నియోజకవర్గంకి వెళ్ళి ఎంపీగా పని చేయాలి, దాని బదులు ఏంటి ఈ పనికి మన చెత్త చెప్పారు వీళ్ళు, ఈ భౌగోళిశాలలో రోజు రావడం, ప్రవచనాలు చెప్పడం, జనాలను నమ్మించడం. చిన్నప్పుడు చూడు పిల్లలకి అన్నం తినిపించినప్పుడు చందమామ కథలు చెప్తుంది అమ్మ, చందమామ వస్తుందని. అలా జనాలకి అబద్ధాలు చూపించారు. అది అబద్ధం అని విజ్ఞత వచ్చిన తర్వాత తెలుసుకోవాలి. ఎవడన్నా తెలుసుకోకపోతే మనం ఏంటి చేస్తాం. వీళ్ళు ఎలాగో తయారంటే అమ్మ మీద తిరిగి కలిబడే పరిస్థితికి వచ్చారు. ఆ తిరుడు చిన్నప్పుడు చందమామ వస్తుందన్నో అన్నం తింటే రాలేదు కాబట్టి నీకు శిక్ష విధించేదాకా నేను వదలను సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టు. ఆ సోనియా గాంధీ కాంగ్రెస్ వాళ్ళు చేసిందే తెంగర పని. ఇప్పటికి తేల్చుకోలేక మూల్చుకోలేక సస్తాను రో పక్కన. ఎవరికి సరదా ఉండదండి. మధు కూడా ఈ లెటర్లో అందరికన్నా తీసిమారకాను కాదు కదా, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు కదా లోపలికి. ఈయన విషయంలో ఎందుకు ఆగుతున్నారు? బికాజ్ ఆ డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి, దానికే తల తోకలేక పీక్కోలేక లాక్కోలేక సస్తున్నారు దాన్ని. అందుకే ప్రొఫెషనల్స్తోనూ విజయసాయి రెడ్డిని ఏదో బయటకు కనబడ్డాడు కదా అని ఏదో మాట్లాడేస్తే ఇలాగే మడతలు ఎడతారో చూసుకోండి ఒకసారి. ప్రొఫెషనల్స్తో గేమ్లు ఉండకూడదు. దొరికారు కదా అమాయకంగా, ప్రభుత్వం ఉంది కదా అని 16 నెలలు జైలు పెట్టారు. బయటకు వచ్చారు, ఏమైంది, సినిమా కనబడుతుంది. ఇప్పుడు ఒక చిన్న రాజీనామా కాగితం పెడితేనా అక్కడ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటారు అందరూ. చూసుకోండి, ఎవడు రాజీనామా చేసిండు విజయసాయిరెడ్డి? ఏ పార్టీ రా బాబు? వైఎస్ఆర్సీపీ. వీళ్ళేందుకు కాలు కొట్టేసుకుంటారు మధ్యలో. అవును, అలాగ ఉంటుంది మోసు. ఇలా కనగానే జిసిగి ప్రతి పార్టీలోనూ అలాగా వద్దే అని చంద్రబాబు నాయుడు గారి ప్రవచనాలు చేత వద్దు. ఎవరితో ఆడుకోవాలో వాళ్ళతో ఆడుకోండి గేమ్. అభిమన్యుడు లోపలికి వెళ్తే చచ్చిపోతాడు అన్న తర్వాత ఆ కసి చదివిన తర్వాత అభిమన్యు చేయడు ఆయన సార్. అందులో మీకున్న డేట్ మాకు తెలియతేట్లకి మీరు ఆయన్ని కుదించేసేద్దాం, సప్రెస్ చేసేద్దాం, లేకపోతే పార్టీ నిర్మూలించేద్దాం, ఇలాంటి కార్యక్రమాల్లో మీరు అనవసరంగా డోంట్ లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్స్. అంతకని ఇంకెళ్ళలేదు. ఓకే, సో లోకేష్ గారు ఆయన కేసులో భాగంగా మళ్ళీ వైజాగ్కి వెళ్ళారు. వైజాగ్కి వెళ్ళి ఆయన చేసినటువంటి కామెంట్స్, పదవుల గురించి ఆయన చేసిన కామెంట్స్. ఇక్కడికి వచ్చి సత్సంగం ఎందుకు ఓపెన్ చేశారు? మరి దావోస్లో సత్సంగం ఎందుకు లేదు? అక్కడ మాట్లాడిన మాటలకే కదా మనకు ₹1 లేకుండా వచ్చారు వెనక్కి తిరుగుటాపలో. సార్, ₹1 లేదు దాన్ని కవర్ చేసుకోవడానికి. పోలిట్ బ్యూరోలు నిర్ణయాలు మార్చేస్తారా? చేస్తారండి. ఇంట్లో చింతకాయ పచ్చలు నూరడం అలవాటు అయిపోయి మీరు 3 సార్లు ఉన్నారు కాబట్టి మార్చేస్తారు. మరి పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన ఎన్నాళ్ళు బట్టి ఉన్నారు కదా, అంటే ఆయన కూడా మార్చేసే కార్యక్రమానికి ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు. మీరు ఏదో ఇండైరెక్ట్ ఇంట్లో డైరెక్ట్గా మీ కో క్యాబినెట్ మినిస్టర్ గారు మాట్లాడిన దానికే ఢిల్లీ మూసి విజయసాయి రెడ్డి రాజీనామా దాకా తీసుకెళ్లారు. ఎలా ఉందో చూడండి కార్డ్స్. డోంట్ మీకు రివీల్ చేయకుండా, కార్డ్స్ రివీల్ చేయకుండా గేమ్ ఆడడం రాదు. మీ నాన్నగారికాయ అర్థం కావట్లేదు ఈ మూవ్స్. సార్, ఆవేశాలతో రాజకీయాలు చేసేద్దాం, ఆవేశం అనర్థదాయకం, చిన్నప్పుడు చెప్పినవన్నీ మర్చిపోయాం, దానికి రిట్రీట్ చేస్తూ కొత్త పంథాకి, కొత్త శకానికి నాంది పలుకుతాను అనుకుంటే బాగుంటాయి. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పడానికి, పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి. అని పొలిటికల్ మూవ్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ డేంజరస్. సార్, 3 నుంచి 6 నెలల్లో పరిమాణాలు ఎలా మారుతాయి చూడండి. అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. డ్రాస్టిక్ చేంజెస్ విల్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఈ రాజ్యసభ రీఫిల్లింగ్ క్యాండిడేట్తోనే మూవ్స్ మారిపోతాయి సార్ చూడండి. ఓకే, అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు చిరంజీవి అన్న ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసిందా బీజేపీ? పెట్రోల్ రాలినట్టు రాలితే కొన్ని. ఓకే, యూ కాంట్ ఇమాజిన్. డ్రాస్టిక్ అండ్ బోల్డ్ స్టెప్స్ తీసుకున్నారు వాళ్ళు అట్నుంచి. తెలిసిపోయింది వెళ్తే ఏం కాదని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏని శాసించేస్తాయి అవన్నీ ఆ వాజ్పేయి అద్వానీ గారితోనే సరిపోయింది. వీళ్ళని అసలు కనీసం ఆ టెరిటరీలోకి కూడా వెళ్ళారని విషయం తెలిసిపోయింది. వీళ్ళు అందుకే పెట్టకదలాడు చిలకపలకలు వెళ్ళబోతుంది, ముసలి చిలక ఏడిపోతుంది చూశారు కదా. విజయసాయి రెడ్డిని
వెళ్ళి అమిత్ షాని కలిసాడు. అమిత్ షా గారి స్థాయికి విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వు రాజీనామా చేయమని అడగరు. మై గేమ్స్ అండ్ మై కార్డ్స్ ఆర్ ఓపెన్. అక్కడ లైట్నింగ్ కార్డ్స్ అంటారు. పార్టీ అధినేత అండ్ అమిత్ షా గారు ఒక నెగోసియేషన్కి వస్తారు. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాది తరఫు నుంచి ఇలా ఉన్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి కూడా ప్రిపరేషన్ కావాలి. షిండే ఏ రూపంలో ఉండాలో మాకు తెలియాలి కదా. నాకు ఒక నీడ్ అ ఫేవర్ ఎనీవే మాకు సపోర్ట్ చేసేదంతా జీవితకాలం అవుట్ సైడ్ నుంచే కదా. అవుట్ సైడ్ నుంచి ఒక సపోర్ట్ కావాలని ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఆ కార్డు ఎవరో జాన్ జాంబియాగాలతో రాజీనామా చేస్తే సుఖం లేదు కదా. వైల్డ్ కార్డే తీశారు. బ్రహ్మాస్త్రం పాశుపశాస్త్రం అని ఉంటాయి కదా, తీసి దీంతో ఏది కావాలి నీకు అది తీసుకొని నీకు నచ్చిందంటే నాకు బ్రహ్మాస్త్రమే కావాలి, దాంతో మొత్తం మటాష్ కొడితేనే తెలుస్తుంది. చేత శనపిల్లలాట్లాగా నేనే ముఖ్యమంత్రి కాలే. కూటమి ఒప్పందం అండి. ఓ డిప్యూటీ సీఎం స్పెసిఫిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని. క్యాబినెట్లో బీజేపీ నుంచి ఎంతమంది ఉంటారో, లేదంటే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది ఎవరి మాటకాడు స్వయం ప్రతిపత్తి శక్తుల్లాగా ఎవరికాడు అనౌన్స్ చేసుకుంటే వాళ్ళకి చేత కదా సార్. వాళ్ళు శివసేనలు ఆటం వల్లనే మడతెట్టి ఉద్ధవ్ థాకరే తడుగుకుంటుండే ఏడు చేయాలి అర్థం కాక. ఎందుకు అనవసరం టైం పాస్, టైం వేస్ట్ కార్యక్రమాలు. మీ మూకి 100 రెట్లు ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నారు. కానీ వీటన్నిటి మధ్య రాబోయే కాలానికి రాబోయే రాజు బదులు కాబోయే కాలానికి రాబోయే లక్ష్మీపార్వతి రూపం వస్తుంది తెలుగుదేశానికి. చీలిక తక్క తోటకూర చెత్త చెదరు. నాకు తెలిసి చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు కొన్ని చాలా చాలా మూవ్స్ ఆలోచించే చేస్తారు. ఈజీ కాదు, కానీ వీళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ ఫ్రమ్ తెలుగుదేశం, విచ్ వర్ అబ్సల్యూట్లీ నాట్ నెసరీ నౌ. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ 3 years స్టాండ్ 3 terms అయిపోయిన తర్వాత మార్చాలి ఇలాంటివి ఉంటే సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వస్తే చాలా బాగుండు. పార్టీల నిర్ణయం, కూటమి నిర్ణయం తీసుకుంటుందండి నా ముఖ్యమంత్రి పదవికి. ఏదో మా కార్యకర్తలు నా సహచరులు ఏదో ఆవేశం ఇంకొచ్చు అని డిప్లొమాటిక్గా వెళ్ళి తప్పించుకుంటారు. కానీ ఇంకా ప్రొవకేషన్లో పొలిట్ బ్యూరోలు నిర్ణయిస్తాం చాలా ఎక్కువైపోయింది ఇప్పటికీ. ఇన్ని ఇష్యూస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ ఒకటి రాశారు. అందరూ ఎక్కడో అక్కడ సైలెంట్గా కూర్చోండి, ఎవరో మాట్లాడటానికి వీల్లేదు అని. మూవ్స్ ఆయన దగ్గర నుంచి ఏమి ఉండవు సార్. ఆయన ఏం మూవ్ చేస్తారు? 21 మంది ఉన్నారు ఆయన దగ్గర. ఆయన మూవ్ చేస్తే ఏం చేయాలా? మహా అయితే విత్డ్రా చేసుకోవాలా, ఏదో చేయాలా? లేకపోతే 8 మంది బీజేపీ ఉన్న వాళ్ళతో పిల్లిమెల్ల గంటకి బీజేపీకి కట్టారు ఈసారి. చూడండి ఎలా ఉంటాయో. టిట్ ఫర్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి చాలా క్రూషియల్గా ఉంటాయి సార్. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ నడుస్తాయి. ఒకటి, సర్ప్రైజింగ్లీ చిరంజీవి గారిని రాజీనామా చేయించి రాజ్యసభకి ఇవ్వడం, అదే మింగుడు పడదు. వీళ్ళు ఇప్పుడు 134 మంది ఉన్నారు. చిరంజీవి మా అభ్యర్థి కాదు, మేము ఏం ఓటు, బీజేపీ పొత్తుంది కానీ పొత్తు ధర్మం కట్టుబడాలా, ఇలాంటి మాటలు మాడతారు కదా. ఓకే, ఇవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు. లేదా కిరణ్ కుమార్ రెడ్డికి తీసుకెళ్ళి ఇస్తారు డబ్బులు సెట్ అయితే. ఆయన డబ్బులు రూపాయి లాస్ట్ బార్ 6 బ్యాచ్ కదా అది. ఇప్పుడు 2 కార్డులు ఎవరివి? ఒక పక్క కిరణ్ కుమార్ రెడ్డిని ప్రొటెక్ట్ చేసిన, చిరంజీవి గారిని ప్రొటెక్ట్ చేసిన, వీళ్ళిద్దరు బీజేపీ వాళ్ళే కదా, కాంగ్రెస్ నుంచి వచ్చి. అంటే ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి అవును రేపేళ్ళు అయోధ్యరామ్ రెడ్డి ఏమైనా సరదా పడితే మరి నేనేం చేయలేను. ఒక దెబ్బకి 2 పెట్టెలు 2 బీజేపీలు అటాక్ అనిపించేస్తాయి, బల్లి పురుగులు తిన్నట్టు. అప్పుడు కాకల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఇంకా సుఖం. అప్పుడు 2 అయిపోయినట్టే వాళ్ళకి ఫేవరబుల్గా. ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడు. ఇది చాలా పెద్ద గేమ్ నడుస్తుంది సార్ యువతలు. మన డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్మోహన్ రెడ్డిస్ మూవ్స్. ఇప్పటిదాకా రాజకీయాన్ని ఒక బంధాలో చూశారు. ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా అంటే చూడు బెదిరితూ ఉంటారు చూడు, ఆ బెరుకు ఉంది. లేదంటే ఇంత అలజడి ఎందుకు ఉంటుంది? ఆఫ్టర్ ఆల్ విజయసాయి రెడ్డి రాజీనామాని పక్క వెళ్ళకుండా ఏ వాళ్ళ గొడ్డల గ్యాప్కి వచ్చిందట. ఈ చిన్నపిల్లలు నానా పులి కథలు ఎన్నాళ్ళకి చెప్పుకొని బతుకుతారు. ఎస్ సార్. అనితమ్మ గారు కూడా మాడేస్తున్నారు. వీళ్ళకి రెగ్యులర్ గా ఇవి కళలో కాదు మెలకువలు ఉన్నా కూడా ఇవి గుర్తొచ్చి ఎదుటి వాళ్ళకి ఇవి అప్లై చేస్తున్నారు వీళ్ళు. అంతే, యూఆర్ అకస్టమ్డ్ ఫర్ నైట్ మేర్స్. అది 24/7 ఉంటుంది. యూ కాంట్ ఓవర్టేక్ దట్ నైట్ మేర్ సార్. ఆ నైట్ మేర్సే కనపడుతుంటాయి. జగన్మోహన్ రెడ్డిని అండర్ ఎస్టిమేట్ చేసుకుని రాజకీయాల్లో ఆయన 11కి పరిమితం అయిపోయాడు. వారిని వాళ్ళమ్మ అయినా మొదలెట్టిన రాజకీయం చూసుకుంటే ఇప్పుడు కాస్త ఇంక గుడ్ల మేళ 10 మంది కనబడతారు ఆయనకి.
ఎస్ సార్. అప్పుడే ఈ ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆయనకి. హీఈస్ వెరీ క్లియర్ కదా, ఆ రోజు చెప్పిన ఇంటర్వ్యూలో చూడండి. నాకే ఏమవుతుందో తెలియదు, నేను ఎటు వెళ్తానో తెలియదు, మీరు అందరూ డోంట్ టేక్ డ్రాస్టిక్ స్టెప్స్ అని అలా చెప్పుకొని వస్తున్నాడు. అవును. అంటే దాని అర్థం ఏంటి, ఆయనతో ఉన్న వాళ్ళని పరిరక్షించుకోవడానికి ఆయన ఏ మాటను మాడుతాడు. ఉపద్రవం ఉందనుకోండి, ముందే ఇండికేషన్స్ ఉంటాయి కదా అతనికి. ఎస్ సార్. తర్వాత ఇంకోటి, ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయినోడికి ఒకసారి రాజ్యసభలో ఒక స్ట్రాటజీస్ ఉన్నారు. మరి అలా కనకమేళ గారు లాంటి అయితే మరి నేనేం చేయలేను, కానీ మామూలుగా అయితే మామూలుగా వేరేగా ఉంటుంది. ఒక రాజ్యసభ ఎంపీ నేషనల్ లెవెల్లో వాళ్ళ నెగోసియేషన్స్ కానీ, వాళ్ళ డిప్లొమసీస్ కానీ, వాళ్ళ రెస్పెక్టివ్ పీపుల్తో వాళ్ళు కండక్ట్ అయ్యే విధానాలతో వాళ్ళకు ఉన్న లైజనింగ్స్ కానీ, ఇట్స్ ఆల్ డిఫరెంట్. అలాంటిది 5 years రూల్ చేసిన చీఫ్ మినిస్టర్ని మీరు ఎవరో మీ వాళ్ళు ఆవేశపడిపోయి అరే తురేలు అనేస్తే మానసికానందం పొందొచ్చు, కానీ తిరిగి దోశని ఒక పక్క కాల్చిన దోశకిను 2 పక్కల కాల్చి తిన్న దోశకి చాలా తేడా ఉంటుంది. ఆ రోస్ట్ కథ వేరు. చట్నీని దాన్ని గంటించుకోవడానికి చాలా ప్రయత్నించవలసి వస్తుంది. మామూలు దోశ అయితే మడతట్టి చట్నీలో ముంచి తినొచ్చు. రోస్టెడ్ దోశకి చట్నీ అంటించడం అంటే తమలపాకుల మీద సున్నం రాసినట్టు రాసి తినవలసి వస్తుంది, లేదా నోటి దగ్గర కింద జారిపోతుంది. అలాంటి క్యాండిడేట్ ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. రోస్టెడ్ డ్రామా వేరేగా ఉంటుంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.